దేవుడు మనతో మాట్లాడను గాక. చూడండి, ఆది కాండము ఇంత ముందు మనం ధ్యానించినప్పటికీ నేను మరలా ఇప్పుడు కొత్త సంవత్సరంలో ధ్యానిస్తున్నప్పుడు మరికొంత లోతైన ఆ విషయాలు గ్రహించుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మొన్న 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు చూస్తే కనుక శపితమైనదిగా మన జీవితం ఉండకూడదు అని అంటే మన సహోదరుల విషయంలో ఎలా ఉండాలనే విషయాన్ని నేను మీకు చెప్పాను. ఎంతవరకు దాన్ని విని గుర్తుపెట్టున్నారు నాకు తెలీదు. శనివారమా నేను చెప్పాను, వాళ్ళ బుధవారం అక్కడ అయిపోయింది. ఆల్రెడీ మనం ఆదికాండం ధ్యానం చేసుకున్నాం కాబట్టి సైమల్టేనియస్గా కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసినంత వరకు ఆదికాండంలో దేవుడు సృష్టించేసిన తర్వాత, జనం విస్తరించిన తర్వాత, నోవహు కాలానికి ఈ భూమి మీద మనుషులు కాస్త విస్తరించిన తర్వాత మనం ఆదికాండము మొట్టమొదటి చరిత్ర గ్రంథం, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం చరిత్ర గ్రంథం. ముందు 4 సువార్తలు ఉంటాయి. కొత్త నిబంధనలో చరిత్ర గ్రంథం ఇంకా ఉన్నది ఏదన్నా ఉందంటే ఒకే ఒక అపోస్తుల కార్యం. ఆదికాండం, అపోస్తుల కార్యం. అంటే పాత నిబంధనలో యోబు గ్రంథం వరకు అన్ని చరిత్ర గ్రంథాలు అయినప్పటికీ మొదటి చరిత్ర గ్రంథం ఆదికాండం. మీరు బాగా ఆ డిఫరెన్స్ గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలోనూ ఉన్న మాట ఏంటంటే ఇక్కడ భూమి మీద నరులు విస్తరించడం మొదలు పెట్టారు, అక్కడ సంఘంలో సంఖ్య విస్తరించడం మొదలు పెట్టింది. ఈ 6లోను విస్తరించడం మొదలుపెట్టింది. మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ 2 అధ్యాయాలు కూడా విస్తరించిన తర్వాత, పెరిగిన తర్వాత, వృద్ధిలోకి వచ్చిన తర్వాత దేవుని చిత్తం అక్కడ జరగడం అయితే మనకు కనపడదు. 2 చోట్ల విస్తరించడం చూస్తాం. 2 చోట్ల దేవుణ్ణి సంతోషపరిచే క్రియలు, దేవుని చిత్తానుసరమైన క్రియలు ఉండకపోగా ఇక్కడేమో దేవుడు పశ్చాత్తాపడ్డాడు, అక్కడేమో అపోస్తులు బాధపడ్డారు. మేము మా పరిచర్య మానిపడేసేసి వాక్యం బోధించడం, ప్రార్థన చేసుకోవడం మానేసేసి మీకు భోజనాలు పంచిపెట్టుకోవడం కూర్చోవా అని చెప్పని వాళ్ళు అక్కడ బాధపడ్డారు. అక్కడ వాళ్ళు 7గురిని ఏర్పరుచుకున్నారు ఆ పరిచర్య కోసం. ఇక్కడ దేవుడు లోకాన్ని కొనసాగిస్తానికి నోవాహుతో పాటు ఇంకొక 7గురిని ఏర్పరచుకున్నాడు. నాకు మొన్న చదువుతున్నప్పుడు కొన్ని పోలికలు కనిపించినాయి. ఆదికాండంలో 6వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలోను కొన్ని పోలికలు కనిపించినాయి. ఏర్పరచుకున్న తర్వాత నోవాహు దేవుని మాట చొప్పున ఏది చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో, ఎన్ని మూరలు పెట్టమన్నాడో, ఏ కొలత పెట్టమన్నాడో ఆ కొలత ప్రకారంగా భూమి మీదకు వస్తున్న ఉగ్రత తప్పించుకోవడానికి ఆయన 120 సంవత్సరాలు తన కుటుంబంతో కలిసి ఓడను నిర్మించడం మనం తెలుసుకున్న విషయమే. ఏమండి, ఆ తర్వాత మనం గమనిస్తే కనుక ఆ 120 సంవత్సరాలు పూర్తయినప్పుడు దేవుడు ఆకాశవాకినులు విప్పాడు, ఆకాశ తుమ్ములు విప్పాడు, ఆ జలప్రలయం వచ్చింది. మనుషులందరూ సువార్త వినలేదు కాబట్టి, నోవాహు ప్రకటించిన మాటలు వినలేదు కాబట్టి తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికిచ్చుకొంచు వాళ్ళ గొడవలో వాళ్ళు ఎంత సువార్త చెప్పినా ఉండిపోయారు కాబట్టి వారందరూ నీటి ద్వారా నాశనం అయిపోయారు. నోవాహు అదే నీటి ద్వారా రక్షణ పొందుకుని నోవాహు వాడలో ఉన్నాడు. ఆ 1 సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత దేవుడు భూమి మీదకి గాలి విసర్జేసినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి, లేదా నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి, ఎండిపోయినాయి. భూమి మరలా వాడుకలోకి వచ్చినప్పుడు వారు వాడలో నుంచి బయటకు వచ్చారు. వాడలో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ జంతువులు, ఈ పక్షులు ఇవన్నీ కూడా అభివృద్ధి పొంది ఫలించాలి అని చెప్పాడు. 9వ అధ్యాయంలో మీరు కూడా అభివృద్ధి పొంది ఫలించాలని చెప్పన్నాడు. ఈ మధ్యలో ఇంత గొప్ప ఉపద్రవం నుంచి తప్పించి తమను మరొక నూతన ప్రపంచంలోనికి, మరొక నూతన ప్రారంభంలోనికి తీసుకొచ్చిన దేవునికి నోవాహు ఏం చేశాడంటే, అక్కడ దేవుడు అడగల, బట్ మనిషికి తన హృదయంలో దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తలంచుకుంటూ, ఏమండి ఇప్పుడు నోవాహు ఓడలోకి వెళ్ళే ముందు సృష్టి అంతా కూడా అప్పటికే కొన్ని గొప్ప కట్టడాలు, అప్పటికే కొంత సంపదలు, అప్పటికే కొంత ఆస్తిపాస్తులతో ఉన్నారు కదా. వాళ్ళు ఓడలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి వారికి దక్కింది ప్రాణమే. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టానంటే దేవుడు ఏం చేశాడు? నాకు బ్రతికున్నానంటే కృప.
మంచో చెడో రేపు పొద్దున్న చూస్తావు. నేను అంటాను, దేవుణ్ణి మహింపరుస్తానికి ఏ గొప్ప కార్యమో వచ్చి పడిపోవాల్సిన అవసరం లేదు. యోబు కీడులో కూడా స్తుతించిన వాడిగా ఉన్నాడు. భార్య వచ్చి ఎందుకు ఇంకా ఇలాంటి భక్తులు అంటే, మేల్లో కాదు కీడులో కూడా నేను దేవుడిని మహింపరుస్తాను, దేవుడి వల్ల మేలే పొందుకోవాలా కీడు అనుభవించలేనా అని చెప్పని కీడులో కూడా దేవుడిని మహింపరిచాడు. ఏమండి, దేవుణ్ణి మహింపరచడానికి గొప్ప రీజన్ ఏం కావాలి? 25 అంతా కాబడ్డాడు, 26లోకి తీసుకొచ్చి దేవుడిని ప్రవేశపెట్టాడు. గడిచిన కాలంలో అందరూ మృతులయ్యారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే కొంత మృతులయ్యారు. నేను ఇంకా సజీవుణ్ణి దేవుని క్రియలు వివరించేవాడిగా ఉన్నాను. మృతులు ఆయన మహింపరచలేరు, మృతులు ఆయన స్తుతించలేరు, మృతులు ఆయన కనపరచలేరు. నీ పరిస్థితులు నీకు ఎట్లా ఉన్నా, నీ జీవితం నీకు బరువు అనిపిస్తుందేమో కానీ, నీకన్నా అధ్వాన పరిస్థితుల్లో, నీకన్నా అనామక పరిస్థితులు అందరూ ఉన్నారు. మన జీవితం హెవీగా అనిపిస్తుంది కానీ, పోల్చుకుంటాను గొప్ప వాళ్ళతో పోల్చుకుని మనం తక్కువైపోతుంది. కానీ నీకన్నా దరిద్రానికి 1000 రెట్లు దిగువలో చాలామంది ఉన్నారు. బ్రతుకున్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా, నూతన సంవత్సరాలు తెచ్చాడు కదా. నువ్వు చూపించే కృతజ్ఞత ఏంటి? నువ్వు దేవునికి అర్పించే అర్పణ ఏంటి? నువ్వు దేవుని ఎదురు చెల్లించే ఆ స్థితి ఏంటి? ఆ స్థుతి ఏంటి? నోవాహు గొప్ప ఉపద్రవంలోంచి దేవుడు నన్ను తప్పించాడు, నన్ను మాత్రం ప్రత్యేకపరుచుకున్నాడు, నా కుటుంబాన్ని మాత్రం ప్రత్యేకపరుచుకున్నాడు, నాతో ఈ ఓడ నిర్మించాడు, వాళ్ళలో నుంచి నన్ను బయటికి తెచ్చాడు, ఇంకా సజీవులుగా ఉంచాడు, ఈ భూమి మీద సృష్టి కొనసాగడానికి నన్ను మూలంగా చేశాడు అని చెప్పి కొన్ని పవిత్రమైన వాటిలో పక్షుల్ని, జంతువుల్ని తెచ్చి, ఒకటే కాదు కొన్ని వాటిని తెచ్చి దేవునికి అక్కడ బలి అర్పణ చేసిన వాడిగా, బలిపీఠం కట్టి బలి అర్పణ చేసిన వాడిగా ఉన్నాడు. మీరు గమనిస్తున్నారా? ఎప్పుడైతే బలి అర్పణ చేశాడో ఆ బలిపీఠం మీద ఉంచిన కట్టెలను బట్టి, నిప్పును బట్టి, ఏమండి ఆ దహనం, ఆ బలి దహించబడుతున్నప్పుడు ఏదైతే ఆ బలి కాల్చబడిందో దానిలో నుంచి వచ్చిన వాసన అంట ప్రభువుకి సువాసనగా మారిందంట. సువాసన ఎప్పుడైతే ఆయన భావించాడో, ఎప్పుడైతే సువాసనగా దేవునికి మార్చబడిందో, అప్పుడు దేవుడు ఒక ప్రామిస్ చేయడం మొదలుపెట్టాడు. ఇక నేను శపించను, ఇక నేను శపించను. నేను అంటే గతాన్ని మనం మార్చలేం, కానీ ఈ రోజున మనం దేవునికి ఇంపైన వారంగా, ఇంపైన సువాసన భరితమైన ఆరాధనను, ప్రార్థనను చేసే వారంగా ఈ రోజన్నా మనం మార్చబడితే, మన జీవితం, మన క్రియలు, మన ప్రార్థన, ఆరాధన దేవునికి సువాసన భరితంగా మారితే, ఈ రోజున నీ జీవితంలో ఉన్న స్థితిని మార్చగలడు, ఉన్న శాపాన్ని కొట్టివేయగలడు, ఉన్న దోషాన్ని తీసివేయగలడు. నీవు దీవెనలోనికి నడిపించబడినట్లుగా దేవుడు నీ స్థితిని బట్టి చేయగలడు, నీ స్థుతిని బట్టి చేయగలడు, నీ అర్పణ బట్టి చేయగలడు. హల్లెలూయా. నీ అర్పణ అంటే కానుకల గురించి మాట్లాడలేదు, నీవు మొదట దేవునికి అర్పణ. మోగిస్తున్నారు చూడు దాన్ని. మొదట నువ్వు దేవునికి అర్పణ, నీ హృదయము దేవుడికి అర్పించబడాలి, సజీవ యాగముగా మనం దేవుడికి అర్పించబడాలి. చూడండి, మనం 141వ కీర్తన 2వ వచనం చూసుకుంటే, కీర్తన అన్న 141 చూడండి, ఇక్కడ బలి అన్న, అర్పణ అన్న, ధూపం అన్న, ఇవి మీరు రూపాయి గురించి అన్నట్లుగా భావించడానికి కాదు. వివరం చెప్పాడు. నా ప్రార్థనే ధూపములాగా ప్రభు సన్నిధికి చేరాలి, నేను చేతులు ఎత్తుటే ఆయనకు నైవేద్యంగా మారాలి. పోలిక, వర్ణన. ఇక్కడ నేనేం చెప్తున్నాను? మన ప్రార్థనే ప్రభుకి ఇంపైన సువాసనగా మారాలి. అదే ధూపం. ప్రత్యక్ష గుడారంలో పగలు సాయంత్రం వేసే ఏ ధూప వేదిక మీద ధూపం ఉందో అది ప్రార్థనకి సూచనగా ఉంది. నీ ప్రార్థన ఈ రోజున ప్రభువుకి సువాసన భరితముగా మారితే, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా మార్చబడితే, నీ జీవితంలో ఉన్న శపితము నుంచి, నీ జీవితంలో ఉన్న ఆ నష్టము నుంచి, ఆ కీడు నుంచి తప్పించుటకు ప్రభు సమర్థుడు గాడా? మరి మనకేది ఆ సువాసన? మొదట నువ్వు యోగ్యునిగా లేకపోతే నువ్వు చేసే ప్రార్థన ప్రభుకి సువాసనగా అనిపించదు. ఏమండి, నువ్వు ఎంత విలువైన అర్పణ పెట్టావనే కాదు, నువ్వు ఎంత విలువైన ఆత్మీయతతో జీవిస్తున్నావు అనేది ప్రభు మొదట చూస్తాడు. నువ్వు ఎంత గొప్ప కానుకలు తెచ్చావనేది కాదు. బీద విధురాలు 2 కాసులు వేస్తే దాని గురించే మాట్లాడాడు.
అక్కడ ఉంగరాలు ధరించుకుని మంచి మంచి పట్టు వస్త్రాలు బట్టలు కట్టుకుని వచ్చి ఎందరో అక్కడ ఉన్నప్పటికీ లెక్క పెట్టలా. ఈ బీద విధురాల యొక్క హృదయ స్థితిని అంగీకరించిన దేవుడుగా ఉన్నాడు. కయ్యూను తెచ్చిన, హేబేలు అర్పణ తెచ్చిన, నీలో సత్క్రియలు లేకపోవటం చేత నీ అర్పణ నేను అంగీకరించాలని క్లియర్ కట్గా చెప్పేశాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు అని అంటే సరిపోదు. నేను ఇంటికాడ పొద్దున్నే చేస్తాను, సాయంత్రం చేస్తాను, ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది. ఒక్కొక్క టైం ఉంటుంది. అసలు పూర్తిగా ప్రార్థన చేయట్లేదు అంటే నీకు వందనాలు. ఏదో ఒక టైంలో చేస్తున్నావు అంటే వెరీ గుడ్. నీ అర్పణ త్రోసివేయబడేదిగా మిగిలిపోద్దా? నీ అర్పణ నీ యొక్క ఆచార క్రియల్లో ఒక భాగంగా ఆగిపోద్దా? నీ శారీరకంగా నాకున్న అనుదిన క్రమాల్లో అదొకటి అన్నట్లే మిగిలిపోద్దా? నీ అర్పణ పరమునకు చేరి ప్రభువుకు సంతోషంగా మారి ప్రభువు దగ్గర నుంచి నీకేదైనా మేలు తెచ్చేగా మారుతుందా? నీ ప్రార్థన, నీ భక్తి, నీ ఆరాధన ఎలాంటిదిగా మారుతుంది? గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో ఇలాంటి మాటలు మనం చూస్తాం. 1వ అధ్యాయం ఒక్క నిమిషం 14వ వచనం కాదు 13వ వచనం. మీ నైవేద్యము వ్యర్థము, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. చూడండి 11వ వచనం నుంచి కూడా చదవచ్చు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఏంటంట? విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొటేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. చూస్తున్నామండి మా కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చూడండి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అనే మాట మనం ఎవరి దగ్గర నుంచి అన్న వింటే మనకి ఎంత రోషం అనిపించింది. ఎవరు రమ్మన్నాడు నా కొంపకే అనే మాట ఎవరన్నా అంటే ఆ మాట మనకి ఎంత నిప్పు పుట్టిద్ది, ఎంత రోషం పుట్టిద్ది. పుట్టిద్దా పుట్టదా? ఇప్పుడు అడుగుతున్న వారు ఎవరు? ఏమడుగుతున్నాడు? ఎక్కడికి? అప్పుడు ఆ మాట మనకి ఎంత రోషం పుట్టించాలి. ఎవరు రమ్మన్నాడు నిన్ను? పాస్టర్ గారు అన్నా మనకు చల్లం అనిపించదు. ఇంకా మా వస్తారు ఎవరు రమ్మన్నాడు ఇట్టగా అన్న పెద్ద విషయం అనిపించదు. బట్ అడుగుతున్న వ్యక్తి ఎవరు? దేవుడు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీ నైవేద్యం వ్యర్థము. నైవేద్యం అంటే మన భాషలో చేతులు ఎత్తుట. దగ్గర చెప్పాడు ఇందాడ. అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. ధూపార్పణం అంటే ప్రార్థన. అది నాకు అసహ్యం పుట్టిస్తుంది. దాన్ని తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. చదువు. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. చూడండి మనం ఎంత ఉప్పొంగుతామండి. మీ నియామక కాలాలు నాకు హేయం అంటున్నాడు. నియామకాలు, మనకు నియమాలు లేవా? చెప్తారుగా, మొదటి 5 రోజులు, బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు, ఇంకా వదిలేస్తే నెలకొట్టలు, ఇంకా వదిలేస్తే శుక్రవారాలు, శుక్రవారాధనలు, పగల రాత్రులు, ఇవన్నీ మీ నియామకాలే కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ నియామకాలన్నీ కూడా నాకు హేయములు. మనమేమనుకుంటున్నాం? మాకున్నంత భక్తి ఎక్కడ లేదు, మా మందిరంలో ఉన్నంత క్రమాలు, నియమాలు, నిబంధనలు ఎక్కడా ఉండవు. సో గ్రేట్, మేము ఇన్ని చేస్తున్నాము. ఎవడ గొప్ప? నాకు అసలు ఏమంటున్నాడు? నాకు హేయం, అతని దగ్గర రానేవనో, నేను ఒప్పుకోను అంటున్నాడు ప్రభు. ఎందుకు? పాపులు గుంపుకున్న ఉత్సవ సమాజం, ఉత్సవంగా కూడిన పాపంతో కూడుకుంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడంట? ఒప్పుకోడు. 15వ వచనం చూడేమన్నాడు? మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చూడండి, ఇప్పుడు మనమేమంటున్నాం? రాత్రి 10 మొదలెడుతున్న నిండుదా ప్రార్థన చేస్తాం. సో అటు నుంచి రిప్లై ఏంటి? మీరు బహుగా ప్రార్థన చేసినా నువ్వేమనుకుంటావు? అటు నుంచి ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వేమనుకుంటావు?
4 గంటలు ప్రార్థన చేసామండి, దేవుడు మేలు చేయకుండా ఎందుకు ఉంటాడు? అది నీ వర్షను. అటు నుంచి వచ్చే వర్షన్ ఏంటి? అంటారా బాబు నీ గోల. అప్పుడు మనం ఏమైపోవాలి? ఒకవేళ అసలు ఇలాగే ఉన్నామేమో కదా ఈరోజు దాకా. చేశాను అనుకుంటున్నావు, దేవుడు కృపచొప్పుని మేలు చేస్తున్నాడేమో తప్ప అది నీ ప్రార్థనకు వచ్చిన జవాబు కాదేమో కదా. నిజంగా నీ ప్రార్థనకు వచ్చిన జవాబు అయితే ప్రార్థనలోనే నీకు ఆ సమ్మతి వచ్చేస్తుంది కదా. నువ్వు ప్రార్థన చేసి ముగించినప్పుడు కూడా ప్రభు నీ ప్రార్థన అంగీకరించినప్పుడు దాని జవాబు వచ్చినప్పుడు చెప్పేస్తారు కదా. హల్లెలూయా. కొందరు భ్రమపడుతూ ఉంటారండి. చెప్తాను, దేవుడిచ్చే ఆ గ్రహింప శక్తి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకి ఎప్పుడు కావాలి, లేకపోతే నష్టపోతాం. ఏమండి, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నన్ను దర్శిస్తున్నాడు అని చెప్పని తమ ఊహను కూడా దైవ చిత్తం అనుకుని భ్రమపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను విన్నా, ఒక తల్లికి మొదట కానిపోయిన తర్వాత 7 ఏళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందంట. 7 ఏళ్ళకి. ఇప్పుడు మొదటి నార్మల్ అయింది కాబట్టి ఇప్పుడు నార్మల్ కావాలని కోరుకుంది. కోరుకుంటున్న తప్పులేదు, కోరుకుందల్లా అవ్వాలనుకుంటే తప్పు. ఇప్పుడు బలంగా కోరుకుంది కాబట్టి వాడికి ఏదో ఒక రోజు కాలంలో నార్మల్ డెలివరీ అయినట్టు కనిపించింది. నాకు ప్రభువే చెప్పాడు, నాకు దేవుడు నార్మల్ డెలివరీ ఇస్తాడని చెప్పని డాక్టర్ ఇచ్చిన డేట్ దాటిన ఊరుకుందంట. అలా మూల చందాలు ఉంటారంటే చందా దాకా వెళ్ళిందంట. డాక్టర్ ఇచ్చిన డేట్ దాటిన తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు డేట్ దాటిపోయింది. లోపల ఆ నొప్పులు తీసుకుంటే వెళ్ళిందంట. మరి అది నార్మల్ డెలివరీ అవడానికి లేదు, లోపల పెట్టి చచ్చిపోయింది. ఇప్పుడు నీకు దేవుడు చూపించాడు అని చెప్పిందంటే ఎవరికి అవమానం అది? నేనదే చెప్తున్నా, గ్రహింపు శక్తి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకు కావాలి. ప్రతిదీ దేవుడు మాట్లాడేశాడు, దేవుడు చూపించాడు, దేవుడు అనిపించాడు అని అంటే అవదు. ఇప్పుడు అది నీ విశ్వాసానికి, నీ కుటుంబానికి, దేవుణ్ణి నిన్ను బట్టి వెంబడించాలనుకున్న వారికి నువ్వు ఎక్కడ సాక్ష్యం ఉన్నావు అక్కడ ఏమైద్ది నువ్వు చెప్పిన మాటను బట్టి? ఎవరు నమ్ముతారు ఇంకా దేవుడి మాట అంటే? తర్వాత ఎవరు మనసు పెడతా దాని మీద, ఎవరు లక్ష్య పెడతా దాని మీద? నీకు నచ్చో నువ్వు ఊహించో ఏంటి ఆ వచ్చిన కళ ఎటు నుంచి వచ్చిందో గ్రహించుకోలేకో ఉండి నాకు మేలు జరిగిపోతుందని చెప్పింది, అలా భ్రమలో ఉండటం వల్ల ఎవరు ఉపయోగం ఉందా? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. నువ్వు ప్రార్థన చేశాను, అంత ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, చేసే ప్రార్థన ప్రతిఫలం ఉంది కాబట్టి నువ్వు ఉందనే మాయలో ఊహించుకుండా ఏదో జరగబోతుందని. బట్ వాస్తవానికి నీ ప్రభు నోవాహు ప్రార్థన ఎలాగైతే ఇంపైందిగా మార్చబడి జవాబు వచ్చిందో, నీకు అలా నీ ప్రార్థన శ్రేష్టమైంది అవడం వల్ల నీకు జవాబు స్పష్టంగా పొందుకుంటున్నావా? ప్రతి దేవుని మాట అనుకుంటున్నావా? విస్తారమైన పనిపాట్ల వలన కళ్ళు వస్తాయి. దుష్టుడి నుంచి పుట్టే కళ్ళు ఉన్నాయి, దేవుడు పుట్టించే కళ్ళు ఉన్నాయి. గ్రహించుకునే మనసు, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు నీకు లేకపోతే ఏదేంటో నీకు ఎవడు చెప్తాడు? తెలియదు కదా. పడుకున్నావు, ఎప్పుడన్నా సడన్గా నీ మీద ఏదో ఆ కళ్ళు ఎవరో చంపేసినట్టు వచ్చిందా? నీకు ఎప్పుడన్నా ఎంపడబడి ఎవరో పరిగెత్తి ఎక్కడ దూకేసెత్తే చచ్చిపోయినట్టు కొండ మీద నుంచి అక్కడి నుంచో మీకేమో అప్పుడప్పుడు నాకు ఇలాంటి కళ్ళు వస్తా ఉంటే ఎప్పుడన్నా ఒకసారి. ఇప్పుడు ఏమన్నా ఎవడన్నా ఎంటబడి అలా దూకేసి ఇలాంటి బోల్డని కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు లెగిసి కూర్చుని ప్రభువా నన్ను ఎవరో ఎత్తున్నారు, నేను ఎక్కడ నేను దూకేస్తున్నాను అతి. దేవుడు చూపించింది నీ ఆత్మకు ఆ వాక్యానుసారంగా నీకు అర్థమైపోద్ది, నీ ఆత్మకు ఆ గ్రహింపు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది చేస్తారు, ప్రతి కళను దేవుడి అకౌంట్లో వేసేస్తారు, ప్రతి కళ దేవుడి అకౌంట్లో వేసేస్తారు కొంతమంది అనమాట. ఇంకేముంది, ఒకసారి నాకైతే పోలీసులు తరిమి ఏమండి కళ వచ్చింది. ఆ ముందో వెనకో మొత్తానికి ఏదో పోలీసులు చేసే ఏదో జరిగి ఉంటుంది, ఆ కళ వచ్చేసింది. ఏం జరిగింది? పోలీసులు నన్ను ఎందుకు తరుగుతారు? ఏమండి, పోలీసులు నరమాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఇప్పుడు లేచిపోయి ప్రభువా నన్ను పోలీసులు పంపిస్తున్నారయ్యా, నేనేం తప్పుడు పని చేస్తానయ్యా అక్కర్లా. దైవ చిత్తంగా వచ్చేదంటే మనం ఇప్పుడు ఇలా భ్రమలో కొందరు బతుకుతారే, అదే భ్రమ ఏంటంటే నేను ప్రార్థన చేశాను నాకేదో ఉద్ధరించబడిపోతుంది. భ్రమ.
ఎందుకు బ్రహ్మ ప్రార్థన చేసి జవాబు వచ్చింది కదండి? వచ్చిద్ది ఎప్పుడు? మన ప్రార్థన ప్రభుకి ఇంపైందిగా మార్చబడినప్పుడే. మన ప్రార్థన మనం నీతి కలిగి చేసినప్పుడే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది కదా, అందరూ తెలిసిన మాట ఏంటది? తీర్థగా చెప్పరన్నమాట, రిఫరెన్స్తో సహా. ఎన్ని సంవత్సరాలు మారినా కానీ ఇప్పుడు ఈ వాక్యానికి అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటి? ముప్పై 31 చదవండి. కాబట్టి దేవుడు పాపుల మనం ఆలకించుడు అని ఎరుగుదాం. ఇప్పుడు ఎవరి మనం అంగీకరించబడుతుంది? చిత్తం చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆయన చిత్తం ఎంత చేస్తున్నావు? దాన్ని చూసుకుని నేను దేవుడు చెప్పిందంతా చేస్తున్నాను కాబట్టి ఏదన్నా ఉంటే దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఏదన్నా ఉంటే అంటే ఏదో మనకు తెలుసు. ప్రభువా ఏదన్నా తప్పు చేసి మర్చిపోయినా, తప్పు చేసేటప్పుడు తెలియక ఒప్పుకునేటప్పుడు తెలియక కూడా పాపాలు ఉంటాయా? అదే నేను అనేది, నువ్వు బతిలాడుకోవద్దు అంటలా. అయ్యా ఏమైనా పాపాలు ఉంటే క్షమించు ప్రభువా అంటారు. అంటే నువ్వు చేసేటప్పుడు నీకు తెలియలేదు, ఒప్పుకునేటప్పుడు కూడా తెలియట్లేదు నీ పాపం ఏంటో. చేసేటప్పుడు పాపం ఏంటో తెలియట్లేదు. చిన్న పిల్లలు నోట్టేలు పెట్టి చీకేవాళ్ళం, ఒప్పుకునేటప్పుడు కూడా తెలియట్లే. ప్రభువా మాలో ఏమన్నా పాపాలు ఉంటే క్షమించు అయ్యా. ఆ ప్రెస్టేజ్. నేను పాపినే ఒప్పుకుంటా ప్రెస్టేజీ. ఉన్నారు ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేస్తాకి. పరిచయుడు నేను అళ్ళకాదే, వాడేమో నేను అసలు పాపినే అన్నాడు. మనం ఎలాంటి ప్రార్థన చేస్తాం? పక్కనోడితో పోల్చుకుని ఆడికంటే బెటరేలే, వాళ్ళకంటే బాగానే బతి చేస్తున్నాంలే, వాళ్ళలాగానా మేమా? ఊరి గర్వం. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించు. దేవుని చిత్తం చొప్పున చేస్తున్నావో లేదనేది మెయిన్గా పట్టించుకోవాలి. పట్టించుకోకుండా ఓ ప్రార్థన మీరు బహు విస్తారంగా ప్రార్థన చేసినా అన్నాడు అక్కడ. చాలా మంది చెయ్యి, గట్టిగా చెయ్యి, ఎక్కువ చేయి అంటారు. చెయ్యి, అసలు నువ్వు ఎక్కువ చేయొద్దని అంటలా, నువ్వు ఎంతైనా చెయ్యి. నువ్వు దేవుని చిత్తంలో క్రియలు కలిగి భక్తి చేస్తూ ప్రార్థన చేస్తే నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంత ఆస్వాదించబడతావు. కానీ క్రియలు ఒకలాగా ఉండి ప్రార్థన విస్తారంగా ఉండటం వల్ల క్లియర్ కట్గా దేవుడు తేల్చాడు. నేను ఎన్నో నువ్వు బహు విస్తారంగా చేసినా, నా దగ్గరకు తెచ్చినా, ఏం చేసినా నేను ఆలకించును, నాకు హేయంగా ఉన్నాయి, నాకు అసహ్యంగా ఉన్నాయి, క్లియర్ కట్గా ప్రభు చెప్పాడు. ఎందుకు భ్రమలో బ్రతుకుతావు? ఎప్పుడు జ్ఞానం పొందుకుంటావు? రక్షింపలేకుండా రాస్తాం గురుచా కాదు, ఆయన చెవులు మందమో కాదు, మీ పాపములే. దాని గురించి మాట్లాడడం. ఎంత చెప్పు, నేను నీతిమంతుడే, నా ప్రార్థన వెరీ గుడ్. ఆ ప్రార్థన ప్రభు దృష్టికి ఎట్లాగా ఉంది? దోమ ప్రార్థన చేసినప్పుడు ఇంపైన సువాసన వచ్చింది. మన ప్రార్థన ఎలా ఉంటుంది? గుడ్డోడు చెప్తున్నాడుగా, దేవుని చిత్తం చొప్పున చేసినప్పుడు దేవుడు మనల్ని వింటాడయ్యా అంటున్నాడు. మీలో దేవుని చిత్తం ఉందా? నోవా దేవుని చిత్తం చేశాడు. 6వ అధ్యాయం కానీ 8వ అధ్యాయం కానీ 122 సంవత్సరాలు దగ్గర గడుస్తున్నా ఆ రోజు నుంచి రోజు దేవుని చిత్తం చేస్తూనే వచ్చాడు. కాబట్టి ఆయన అర్పణ చేసినప్పుడు ఆయన దేవుని సువాసనగా మార్చబడింది. 25వ సంవత్సరం అంతా మన క్రియలు ఎలా ఉన్నాయి అని చెప్పి 26వ సంవత్సరం మనకు దీవెనగా మార్చబడాలని మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. 25వ సంవత్సరం అంతా మన క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? మరి లేకుండా ఎలా? హల్లెలూయా, స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుని మందిరంగా వస్తున్నావు. అసలు నువ్వు మొదట దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు నీ హృదయాన్ని సిద్ధపరుచుకుని ప్రభువాన్ని సన్నిధికి వస్తున్నాను, నాలో ఇంకా లోపం ఏదన్నా లోతైంది ఏదన్నా ఉంటే నన్ను సరిచేస్తే నేను నీకు ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పని ఆ దేవుని మందిరంలో ప్రార్థించుట కొరకైనా సిద్ధపాటు నీ దగ్గర ఉందా? ఎందుకు మరి నీ అమ్మ కుటుంబంలో పాల్గొని ఆ సిద్ధపాటు నీలో ఉందా? ప్రార్థించుటకు కావాల్సిన సిద్ధపాటు.
నిర్గమకాండం 32 మొదటి మాటలు ఏమన్నాడు? 32 అది, ఒక్క నిమిషం. 34 మొదటి మాట చదవండి. మరియు యెహోవా మోషేతో, ఆ, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. ఆ, నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములు నేను ఈ పలక మీద రాసేదను. ఆ. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఇప్పుడు ఉదయాన్నే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలంట? మరి నీకు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తానని సిద్ధపాటుతో వచ్చే నడిపింపు ఏది? ఎలా రమ్మని దేవుడి పిలుపు, మనిషి పిలుపు కాదు అది. నువ్వు సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి నిలబడి, నేను ఏ రాత్రి దేవుని మందిరాన్ని వదిలిపెట్టలేదు, నేను ఏ బుధవారం మానలేదు, ఏ శనివారం మానలేదు, దేవుని మందిరంలోనే పడుకున్నాను. ఎవడకు కావాలి? ఎవడకు గొప్ప? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు సిద్ధపడి వచ్చావా? దేవుడు నీ హృదయం మీద రాసే ఆ మాటలు ఆయనకి నీ హృదయం అప్పచెప్పి వాటిని లిఖించుకున్నావా? ఆ వాక్యానుసారంగా జీవిస్తూనే దైవ చిత్తానుసారంగా ప్రార్థనలు చేసావా? ఇవన్నీ మాడిపేసి నేను ఆచరించాను. ఎవరికి కావాలి ఆచారాలు? మనుషుల పారంపర్యాచారాలు ఎవరికి కావాలి? దైవోపదేశాలు పక్కన పెట్టేసేసి మనుషుల పద్ధతుల్ని దైవోపదేశాలుగా భావించుకుంటే ఉపయోగం ఏంటి? మోషేను కొండ మీద రా, పలకలు సిద్ధపరచుకుని రా. నువ్వు సిద్ధపడరా, నువ్వు నన్ను కలవడానికి వస్తున్నావు, మందిరాన్ని ఎవరిని దొత్తకు వస్తున్నావు? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. నీ సిద్ధపాటేది దేవుని సందుకు వచ్చేటప్పుడు? నీ ప్రార్థన కొరకు సిద్ధపాటేది? ఏం సిద్ధపరచుకుంటున్నావు? నువ్వు నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, కానీ ఆ రాత్రి మందిరం వెళ్ళాలని తెలిసినప్పుడు, నేను మందిరంలో దేవుని ఆరాధనలో దేవుని వాక్యంలో నేను ఒక ఐక్యత కలిగి జీవించాలి కాబట్టి సిద్ధపడతాం, దానికి ప్రిపేర్ అవుతాం. ప్రిపరేషన్ ఏదండి? టైం అవుతూ ఉన్నా కానీ ఆ తిరుగుతూ ఉంటారు, ఆ ఇంటికి ఇంకా ఆ కొట్టుకి ఈ కొట్టుకి తిరుగుతూ ఉంటారు. టైం అక్కడ అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు అలాగా నీకు నీ హృదయం ఎటువంటి సిద్ధపాటు ఆసక్తి లేకుండా ఎడపడి దేవుని మందిరంకి వచ్చి నేను నియమాలు పాటించాలంటే ఎవరికి కావాలి? రాత్రి దేవుని ఆరాధన ఉన్నప్పుడు నువ్వు సిద్ధపరచుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. నువ్వు సిద్ధపరచుకో, నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ దేహాన్ని సిద్ధపరచుకో. నువ్వు దేహాన్ని సిద్ధపరచుకో. రాత్రి నీ మందిరంలో ఉండాలి, ఆరాధన ఏదో ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. సిద్ధపరచుకో. దేవుని సందుకు దేవుని వాక్యం చేత సరిచేయబడు, ఒప్పించబడు, ప్రార్థన చెయ్యి. ఏమీ లేకుండా వచ్చేసేసేసి ఏమండి, నువ్వు భ్రమపడితే నేను ఇతరుల కంటే ఎన్నో సంఘాల కంటే ఎక్కువ భక్తి చేస్తున్నాను అని నీ ఆచారపూర్వకమైంది వాడు భ్రమలో బతికేస్తున్నాడు. ఎవడో పరిసేడుకుని అజ్జేలా అడగలరా? నీ స్థితి ఏంటి? నువ్వేంటి? అట్లా ఆ భక్తుడు గర్వం తెచ్చింది. ఏమండి, కొందరు అతిసేపు పెడతారు, మేము అసలు ఒక్క ఆదివారం మానలా, ఒక బుధవారం, ఒక శనివారం. నువ్వు మానలా, కరెక్టే, బాగానే ఉంది. కానీ నీ స్థితి ప్రభువుకి ఎలా హేయంగా అసహ్యంగా ఉందా, ఇంపైన సువాసన ఉందా? అది కదా విషయం. నువ్వు మానలేదని చెప్తున్న ఆరాధనలో వచ్చినప్పుడు ఎలా వచ్చావు, ఎంత సిద్ధపాటుతో వచ్చావు, ఎంతవరకు దేవుని వాక్యం ఎవరిదేమైనా పలక మీద రాసుకున్నావు, ఎంతవరకు ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన ఎంతవరకు దేవుడు అంగీకరించాడు? ఏం పట్టించుకోవట్లేదండి. వస్తున్నావు, పాల్గొంటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఏదో దక్కిద్ది నాకు అనుకుంటున్నావు. ఏం దక్కుతుంది? ఏమండి, లోతుకెళ్ళే కొద్దీ నిరుత్సాహమే వస్తుంది. లోతుకెళ్ళే కొద్ది నిరుత్సాహంగా అనిపించింది అని వాస్తవం తెలిసే కొద్దీ భ్రమ మురిపిత్తా ఉంటుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నాయి, 3వ వచనం మనం చదివినట్టున్నాం కదా. ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట. ఎందుకు ఆ మాట చెప్తున్నాను? నేను ప్రార్థన చేసినట్టు అయిపోతుంది కదా.
ఎందుకు? దేవునికి ఇష్టమైన 70 సంవత్సరాల గురించి కాదు, ప్రార్థన చేసేటప్పుడు మనస్సుని ఆయత్తపరుచుకుంటున్నాడు, ప్రార్థన కొరకైన స్థితిలోనికి తెచ్చుకుంటున్నాడు హృదయాన్ని. హల్లెలూయా. అతను మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు కదా, రాజు తర్వాత అధికారిగా ఉన్నవాడు కదా, అన్ని లెక్కలు చూడాల్సి ఉన్నాడు కదా. ఆ గజిబిజితో గందరగోళంతో ఎడాపడ ప్రార్థనలు జవాబు రాదు, దానిలకు ప్రార్థన ఎలా చేయాలో తెలుసు. సో ఇప్పుడు ఆ మైండ్ అంతా పక్కన పెట్టుకుని హృదయాన్ని నిబ్బరం చేసుకుని ప్రభువు దగ్గర కూర్చుంటున్నాడు. ఆ చివరిలో మనం చూసాం, దేవత దిగొచ్చింది. ఆ దిగొచ్చడం మనం చూస్తున్నాం. ప్రార్థన స్టార్టింగ్ తనని ఎలా సిద్ధపరుచుకున్నాడు, తన మనసుని నిబ్బరము చేసుకున్నాడు. దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుందా ప్రార్థన చేయడానికి, ఫుల్లీ ఫోకస్డ్గా చేసుకున్నాడు. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాడు. ఏమండి, ఏదో ఒక సందర్భంలో స్టేషన్కి వెళ్ళావు అనుకో, క్యాజువల్గా వెళ్తావా? ఎలా వెళ్తాం? బ్యాంకులో మేనేజర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, క్యాజువల్గా వెళ్తావా? సరే బాగున్నావా, డబ్బులు ఎత్తావా? క్యాజువల్గా వెళ్తావా? దానికి ప్రిపేర్డ్గా ఉంటాం. బట్టలు బాగున్నాయా, సరిగానే ఉందన్నా, ఆధారం బాగుందా, ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు సేవకులు ఉన్న పెద్దవాళ్ళు వచ్చారు అనుకో, వందలండి ఉంటావా? సిద్ధపడతాం, ఎలాగుంటే బాగుంటుంది ఆయన దగ్గర. మరి దేవుడి ఎదుట ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఎలా సిద్ధపరచుకోవాలండి? దానియేలు చెప్తున్నాడు. అక్కడేమో మోషేతో దేవుడు అన్నాడు నువ్వు సిద్ధపడరా, ఇక్కడేమో దానియేలు చెప్తున్నాడు నిబ్బరం చేసుకున్నా, నేను ప్రిపేర్గా ఉన్నా, వెల్ ప్రిపేర్డ్గా ఉన్నా. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలకు చెప్తాం, ధైర్యంగా ఉండమ్మా, భయపడొద్దు, మనసు బాగుంచుకోండి. మరి ప్రార్థన చేసేటప్పుడు ఇంకెంత జవాబు కొరకే, దేవుని దగ్గర జవాబు కొరకే సిద్ధపడేటప్పుడు మనసు ఇంకెంత నిబ్బరంగా ఉండాలి. లోకంలో మనుషులు మార్కులు వేసేదానికి పిల్లల్ని అంత ప్రిపేర్ చేస్తే, మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకోవాలంటే మనం దైవికంగా ఎంతో మన మనసును నిబ్బరం చేసుకోవాలి. ఇది ఏమీ లేకుండా ప్రార్థనలు చేసేసాం, ఉపవాసాలు ఉండేసాం, 2 గంటలు 4 గంటలు ప్రార్థన చేసాం, ఏమీ లేకుండా ఏదో అలవాటుగా ప్రార్థన చేసాం, మాకేదో జరిగిపోతుంది అని. ఏం జరగదు. జరిగిద్దండి. నాకు ఏమంటున్నాడు, అసేమంటున్నాడు, నేను ఆలకించడం అంటున్నాడు, నా చిత్తం లేకపోతే మొర ఎన్న అంటున్నాడు. ఇన్ని కండిషన్స్ తెలుసు, ఇన్ని కండిషన్స్ బైబిల్లో ఉంటే నువ్వు చేసావు కాబట్టి, శ్రమించావు కాబట్టి వచ్చిందనంటే వృధా అయిపోతుంది కదా. దీని ప్రయాస వృధా అవ్వట్లేదా? 70 ఏళ్ళ ప్రార్థన వృధా అవ్వలేదా? పరిశుద్ధ భక్తి అంతా ఆ శంకర్ ముందు వ్యర్థం కాలేదా? మాట్లాడరే, అర్థమే. మోషే 40 రోజులు చేసిన ప్రార్థన కొండ దిగేటప్పుడు వ్యర్థం కాలేదా? అర్థమే. హల్లెలూయా. మాటలు మీరు అర్థం చేసుకోవాలి. నీ జీవితములో శాపము పోయి దేవుడు మరలా ఆ స్థితిలోకి, ఆ శిక్షలోనికి తేకుండా ఉండాలనంటే నీ ప్రార్థన ఇంపైందిగా మార్చబడాలి. కానీ అలా మార్చబడాలి అంటే నువ్వెలా మార్చబడాలి? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుంచి. ఇశ్రాయేలు సర్వసమాజం మోషే అహరోనులకు విరోధంగా సనగుచు మీరు యెహోవా ప్రజలను చంపిదరని చెప్పి సమాజం మోషే అహరోను విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనపడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటకు రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోయి క్షణంలోనే నేను వారిని నశింపచేయుదునని మోషేకి సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము. తెగులు మొదలు పెట్టిన అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి
అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఎలాగ చేశారు? ధూపం వేసే. ఇప్పుడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయింది. ఆ పైన మీరు అర్థం చేసుకోండి, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరిందా బయలుదేరలేదా? సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టిండు కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసను. మధ్యలో నిలవబడగా తెగులు ఆగెను. కోపం వలన తెగులు వచ్చింది, ధూపం వేశాడు, ధూపం వలన తెగులు ఆగింది. మన జీవితాల్లో ఏదైనా శాపం ఉండొచ్చు, మన మీద ఏదైనా దేవుని కోపం ఉండొచ్చు, మనలో ఏదైనా అవిధేయత ఉండొచ్చు. ఈ రోజు నిజముగా పశ్చాత్తాపడి నువ్వు ప్రాయశ్చిత్తంతో ధూపం వేస్తే ఆ ధూపము దేవుని ద్వారా వచ్చిన, దేవుడు అనుమతించిన ఆ కీడు, ఆ నష్టం, ఆ బాధ ఆగెను, అయిపోద్ది, పోయిద్ది. సరే, ఆహారం ధూపం వేయలా, ఏమయ్యేది? నీ బ్రతుకులో ధూపం సరిగా వేసుకోకే చాలా దరిద్రాలు అనిపిస్తున్నాం. మనం తప్పులు చేయమా? మన మాటలో తప్పులు రావా? మన క్రియలో తప్పులు రావా? మనకు అవిధేయత రాదా? నిజముగా వాటి గురించి పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను అయినా నువ్వు మన్నించని చెప్పని ప్రాయశ్చిత్తంతో కూడిన ధూపం మన దగ్గర ఉందా? ఉంటే మనం ఇంకా నలిగిపోతావా? ఆ శాపంలో ఉంటావా? ఆ కీడులో ఉంటావా? ఆ బాధలో ఉంటావా? ఎందుకుంటావు? అర్థమవుతుందా? కోపం వచ్చిందన్న సంగతి మోషకు అర్థమైంది, ధూపం వేయాలన్న సంగతి అర్థమైంది, ధూపం వేసేవాడు బయలుదేరాడు. ఇప్పటికే తెగులు వచ్చేసి సగం నాశనం అయిపోయింది. నీ బ్రతుకి ఎంత నాశనమైనా అయి ఉండొచ్చు. ఈరోజు చేయాల్సిన పని ఏంటి? ఆగాలి కదా, ఇప్పుడన్నా ఆగాలి కదా. ఏమండి, ఒక పూరుపాకే ఉంది, నిప్పు అంటుకుంది, ఒక 20% కాలిపోయింది. ఎట్టా కాలిపోయింది కదా, కాలనే అని ఎవడన్నట్టు బుద్ధున్నాడు? నా బతికి ఎట్లా ఉంది కదా అవని ఎవడండో ఆపుకోవడానికి చూస్తారు. వారి దగ్గర నీళ్లు పోసుకుంటారు, మోటార్లు వేసుకుంటారు, ఫైర్ ఇంజిన్ కాల్ చేస్తారు, స్టిల్ ఎట్టగొట్టి ఆపాలనుకుంటారు. బ్రతుకులో ఏమండి రోజున శాపమా, దోషమా, దేవుని కోపమా, దేవుని ఉగ్రత అనిపిస్తున్నావా? పోనీ దేవుడే పెట్టాడు పోని అలా ఎలా అనగలం? ఆగాలి, ఆ కోపం ఆగాలి, ఆ తెగులు ఆగాలి, ఆ బాధ ఆగాలి, ఆ నష్టం ఆగాలి. నువ్వేం చేయాలి? ధూపం వేస్తే ఆగిన వచ్చిన కాడికి ఆగిపోద్ది, జరిగిన దాంతో ఆగిపోద్ది. హల్లెలూయా. ఆ ధూపం వేయాలంటే ఎలా వేయాలి? ఇప్పుడు దాకా అదే చెప్పా, ఎలా ఉండేస్తే ఆయనకి ఇష్టం. బట్ నువ్వు ధూపం వేస్తే తప్ప నివారణ లేదు. అంటే ప్రతి ధూపము దేవుడికి ఇష్టమైంది అవ్వదో. ఇప్పుడు దాకా చెప్పిన గొడవ అది. ఎడాపడా చేసే ప్రార్థనని దేవుడు అంగీకరించడు. నువ్వు భ్రమపడుతూ ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించడం అనుకున్నా, నువ్వు భ్రమ పడినంత మాత్రం, నమ్మినంత మాత్రం జరిగిపోదు. హల్లెలూయా. కానీ నువ్వు దేవుడిని సరి చేసుకుని దేవుని వాక్యాన్ని నీ జీవితం అనుసరించడం మొదలుపెట్టి నీలో ఉన్న అవిధేయతను కొరకే ప్రాయశ్చిత్తంతో ధూపం వేసినప్పుడు మన క్రియల వలన దేవునికి పుట్టిన కోపము, దేవుడు చేసిన ఏమంటారు ఆ ఉగ్రత, ఆ తీర్పు నుంచి దేవుడు నీ ధూపాన్ని ఆయనకి ఇంపైందిగా నువ్వు మార్చినప్పుడు, ఆయన దాన్ని అంగీకరించినప్పుడు అక్కడన్నా ఆపుతాడు, ఆ మూమెంట్లో ఆపుతాడు. హల్లెలూయా. మనం సరిపెట్టుకుంటున్నాం తప్ప ఏమండి అలా ధూపము వేయగలిగిన. ఇప్పుడు అహరోను ధూపం వేసిన తన కొరక ఏ స్థాయికి వచ్చారు ఇప్పుడు మోషే అహరోన్లు? ఒకప్పుడు అహరోన్లో అవిధేయతలు ఉన్నాయి, ఒకప్పుడు మోషేలో కూడా అవిధేయతలు ఉన్నాయి. ఒక నరహంతకుడు మోషే, నరహంతకుడు. ఇప్పుడు ఎవరన్నా మన మధ్యకి నేను జైలు నుంచి వచ్చాను, ఇంతకుముందు మర్డర్ కేసులో వెళ్ళొచ్చాను, ఒక 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాను అంటే నా వ్యక్తిని ఎలా చూస్తావు? అందుకుని దొంగ చూస్తానంటే ఏంటి? అడంత చర్చికి వచ్చి కూర్చున్నా. బట్ మోషే ఈ రోజున ఆయన చేతులు ఎత్తితే యుద్ధం గెలుస్తున్నారు, ఆయన చేతులు ఎత్తితే కీడు ఆగుతుంది, ఆయన చేతులు ఎత్తి దేవుడు ఆగుతున్నాడు. నీ గతంలో ఏమైనా ఉండొచ్చు, రోజు దేవుని మాట విని వెంబడిస్తూ నువ్వు చేతులు ఎత్తగలిగితే నీ ప్రార్థనకు వచ్చే విలువ అలాంటిది కదా.
మన గతం ఎలాగైనా ఉండొచ్చు అని గతాన్ని ఎవడు మారుస్తాడు? మన దృష్టిలో ఎలాంటోడు వచ్చినా వాడి గతంలో ఏదన్నా ఉందనంటే మనం ఆ లోపంతోనే చూస్తాం. ప్రభు అట్లా చూడ్డం. వాడి బ్రతుకులో గతంలో ఏదన్నా ఉందంటే ఇదే అప్పుడు అట్ట చేయలే, మనుషులకు ఉంటుంది. దేవుడికి అలాంటిదే ఉండదు. ఒక్కసారి క్షమిస్తే ప్రభు నువ్వు గుర్తు చేసిన జ్ఞాపకం చేసుకోడు. ఆయన నమ్మదగిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనకి. మనమా ఆ వ్యక్తిని ఎట్టండోడు ఇప్పుడంటే ప్రార్థన చేస్తున్నాం కానీ అప్పుడు అని మనం అప్పుడు అంటాం. ప్రభు అలా పట్టించుకోడు. హల్లెలూయా, శబ్దం గట్టిగా. అహరోను ఏం తక్కువడా? ప్రజలు పాపం చేయడానికి కారణమే ఆ రోజున 3000 మంది చచ్చిపోయింది అహరోను వల్ల కాదా? ప్రజలు వచ్చి మాకు ఈ మోష ఏమైపోయి తెలియదు, దేవుడు ఏమైపోయి తెలియదు అన్నప్పుడు మీరు బంగారం పట్టండి, దూడం చేస్తానని దూడం చేయించడం అహరోను కాదా? అవునా కాదా? మరి అలాంటోడు ఈరోజు దేవుని ఎదురు పశ్చాత్తపడి మరలా మోషే దేవుడు మాట చెప్తున్నాడు, ఆ మాట ప్రకారం నడుచుకున్నప్పుడు అలాంటి వాడి ప్రార్థన ఆలకించి కాదు ఈరోజు నీ తెగులు అయిపోయింది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నడిపించబడ్డారు? ఈరోజు నువ్వు చేతులు ఎత్తడా, నువ్వు దూపం వేయటం, నువ్వు నైవేద్యంగా దేవుడు నిలవబడ్డా నీకు కాదు, అది అనేకులు దీవెనకరంగా మార్చబడే స్థాయికి నువ్వు రావాలి. నీ ప్రార్థన అలా రావాలి. నీ ప్రార్థన బట్టి దేవుడు కొందరిని కాపాడాలి, కొందరు జీవితంలో అక్కిడిని ఆపాలి. ఇంకా దేవుడు వారికి ఇంకా కృపనివ్వాలి, ఇంకా సమయాన్ని ఇవ్వాలి. ఆ స్థాయికి నువ్వు రావాలి. స్తోత్రం చెప్పడమేలే క్రియల్లో. సరైన ప్రార్థనకు ఉన్న శక్తి అలాంటిది. సరైన ప్రార్థనకు వచ్చే జవాబు అలాంటిది. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. ఆ తెగులు ఆగిపోయింది. ఎప్పుడు? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకించగా. ఎవరు చేశారు? దేశం అంతా చేసిందా? దావీదు యెహోవా నామమునకు బలిపీఠం కట్టి దానములను సమాధానములు అర్పించెను. ఆ అర్పణలు దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడిను. దానిని బట్టి ప్రభువా తెగులు నా దేశం నుంచి తొలగించు. దావీదు పాపం చేయలేదా? వ్యభిచారం అనే పాపం చేయలేదా? సైనికుడిని మోసం చేయలేదా? సైనికుడిని మర్డర్ చేయలేదా? అలాంటి ప్రార్థన రోజున దేశానికి ఏమండి మేలుగా, కంచిగా, దేవునిగా మార్చబడిందే. నీ గతం పక్కన పెట్టు. గతం ఎలాంటిదే అవ్వచ్చు, ప్రభువుకు అవసరం లేదు. నీ గతాన్ని పక్కన పెట్టు, ప్రార్థించు. అహరోను ప్రార్థన ఇజ్రాయెల్ తెగులు ఆపేసింది. దావీదు ప్రార్థన ఇజ్రాయెల్ మీదకి వచ్చిన, దేశం మీదకి వచ్చిన తెగులు ఆపేసింది, వెళ్ళిపోయింది. విడిచిపోయినని రాసి క్లియర్గా. నీకున్న కొన్ని దరిద్రాలు విడిచిపోవాలంటే, నీ కుటుంబంలో కొన్ని దరిద్రాలు విడిచిపోవాలంటే నువ్వు ఊహించుకున్న ప్రార్థన కాదు, దేవుడు ఏదైతే ఆయనకు సువాసన భరిత ప్రార్థన చెప్తున్నాడో అలాంటి ప్రార్థన దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. 25 కాబట్టి 26 తెచ్చాడు. ఏం చేయాలి? నోవాహు ఏం చేశాడు అది చేయాలి. ఈ సంవత్సరం అన్నా, గడిచిన సంవత్సరం అన్న దరిద్రుని బతుకులు లేకుండా తొలగిపోతాయి. ఆ కీడు చూసేగా, ఆ నష్టం చూసేగా, చచ్చిపోయిన జనాలు, ఆ శవాలు ఆ గొట్లో ఎన్ని చూసినప్పుడు నోవాహుకి ఏమనిపించి ఉంటుంది? నాకు ఎంత కృప చూపించావు నాయనా, నన్ను నా కుటుంబాన్ని ఎంత కాచావు నాయనా. ఆ శవాలు ఆ పక్షులు పీకు తింటున్నప్పుడు, అవి కుళ్ళి స్థితిలో ఉన్నప్పుడు, ఇడిపోయిన అస్థిపంజరాలు కనపడుతున్నప్పుడు నోవాహుకి ఏమనిపించి ఉంటుంది? నన్ను కాచావయ్యా, నీకేం అర్పించగలను? ఆ దాన బలి చేశాడు. 25 అంతా నువ్వు ఎలా ఉన్నా కాచాడే. 26లో తెచ్చాడు. ఈరోజు నీ గతంలో నువ్వు ఎలాగ ఉన్నప్పటికీ సరిచేసుకుని పశ్చాత్తాపడి నువ్వు నిజముగా
దైవ చిత్తాన్ని ఇప్పుడు వెంబడిస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఉన్న శక్తి నువ్వు ఊహించలేనటువంటిది. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి ఈరోజు నీకున్న బలహీనతలు, రుగ్మతలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుంచి విడిపించింది. ఒకవేళ దేవుని చేతుల్లో కొన్ని వస్తే వాటిని ఎదిరించడానికి కావాల్సిన కృపను కూడా నీ చేసే ప్రార్థన కల్పించింది. హల్లెలూయా. హల్లెలూయా. బట్ ఏది ఎలాంటి తీర్మానాలు తీసుకున్నావు ఈ సంవత్సరం ప్రార్థనకు? ఎలా సిద్ధపడుతున్నావు దానియేలులాగా? ఎలా సిద్ధపడుతున్నావు మోషేలాగా? ప్రార్థన అన్నప్పుడు, ఆరాధన అన్నప్పుడు, మందిరం అన్నప్పుడు, నీ గృహంలో ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, కుటుంబ ప్రార్థన చేయాల్సి ఎలా సిద్ధపడుతున్నావు? ఒక ఆచారంగానా, ఒక అలవాటుగానా, ఏదో జీవితంలో ఒక భాగం, ఏదో ఇది కూడా చేయాలి, బ్రష్ చేశాను, స్నానం చేశాను, ఇది కూడా చేశాను, అలాగా ఎలాగుంది? బ్రతుకుల ప్రార్థనలో ఉంది. దావీదు ప్రార్థన చేసినప్పుడు అంట తెగులు ఆగిపోయింది. ఏమండి, కొన్ని ప్రార్థనలు ఎలాంటివి, ఎంత గొప్పవి. వాళ్ళు ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్న ఈరోజు వాళ్ళు చేసిన ప్రార్థన దీవెనకరంగా మార్చబడింది. అబ్రహాము నా చెల్లి అని చెప్పాడు, కానీ అబ్రహాం ప్రార్థన చేస్తే తప్ప దేవుడు అక్కడ గర్భం తెరవని చెప్పాడు. తన బిడ్డల ప్రార్థన ప్రభుత్వం అలాంటిది. వేరొక భార్యను తెచ్చిపెట్టుకున్నోడికి వచ్చింది కరెక్టే, కానీ నాకు తెలియక చేశాను అంటున్నాడు. నువ్వు తెలియక చేసిన ఈ అవిధేతను బట్టి దోషం పోవాలంటే వాడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆలకించినప్పుడు అబ్రహాం భార్య పిల్లలు లేరు, కానీ అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ పిల్లలు పుట్టారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రార్థనాపరుడి ప్రార్థనలో ఉన్న ప్రభావం ఎలాంటిది? అబ్రహాం ప్రార్థనాపరుడు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేవాడు కదా. అబ్రహాం ప్రార్థనే హగరు తన సొంత భార్య కాకపోయినప్పటికీ, శారమ్మకి ఏమాత్రం ఇష్మాయిల్కి వాటాలు ఎవడు ఇష్టం లేకపోయినప్పటికీ అబ్రహాం ప్రార్థన ఆలకించి ఈ రోజుకి ఇష్మాయిల్ కూడా ఆశ్చర్యకరంగా ఉంచలేదా? ప్రార్థనలో ఉన్న ప్రభావం అలాంటిది. ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది. పైన సువాసన కానీ ప్రార్థన మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. వచ్చాం, ఉన్నాం, విన్నాం, చేసాం, వెళ్ళిపోయాం కాదు. నీ ప్రార్థన ఎలా మారాలి? ఇంపైన సువాసనగా మారాలి. ప్రభు చెప్తున్నారు, విస్తారమైన ప్రార్థన చేస్తే నాకెందుకు, నీ నియామా కూటాలు నాకెందుకు, ఉత్సవ సమాజం కూడా పాపుల సమాజం నాకెందుకు, ఇవన్నీ నాకెందుకు, నేను ఆలకిస్తానా? రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు రక్తం వలె ఎర్రగా ఉన్నా, కెంపు వలె మారుస్తాను వాటిని అంటున్నాడు. ఇప్పుడు సరి చేస్తాను అంటున్నాడు. రండి ముందు పాపం క్లియర్ చేసుకుందాం, తర్వాత చూద్దాం. అప్పుడు నీ ప్రార్థన సంగతి చూద్దాం, ముందు ఇది క్లియర్ చేసుకుందాం రండి అంటున్నాడు. దేవుని నీ ప్రార్థన అంగీకరించబడిన అవిధేయత లోపము ఏదైనా ఉన్నట్లయితే, దైవ చిత్తాన్ని వెంబడించే స్థితి నీలో ఏదైనా ఉన్నట్లయితే మొదట దాన్ని సరి చేసుకుని దాన్ని వెంబడించి నువ్వు ప్రార్థన చేయి. రాబోయే రోజులు నీ ప్రార్థన సంవత్సరం అందరూ నీకు ఎంతో మేలుని దీవెన్ని తీసుకురాబోతుంది. అట్టి కృప, అట్టి భాగ్యం, అట్టి ప్రార్థన జీవితం రాత్రి మనందరూ కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం.